తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు కలకలం రేపుతున్నాయా? ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీల అధినాయకత్వం ఆరా తీస్తుందా? ప్రజాప్రతినిధులపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సగం మంది గెలవడం కష్టమేనా? ఇంతకీ సర్వేలు చేస్తున్నది ఎవరు? ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారు? ఏపీ తెలంగాణలో జోరుగా పొలిటికల్ సర్వేలు. ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న పార్టీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై ఫీడ్బ్యాక్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సర్వేలు జోరుగా నడుస్తున్నాయి. ఏడాది పాలన తర్వాత ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్వేలు నిర్వహిస్తున్నాయి. పార్టీలు నాయకుల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి అంటూ ప్రజలకు కాల్స్ వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలైతే 1 నొక్కండి, వైసీపీకైతే 2, ఏ పార్టీ కాకపోతే 3 నొక్కండి అంటూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రాంతాల వారీగా ఈ ఫోన్ కాల్స్ రావడం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయింది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయం. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదనే చర్చకు తెరలేపింది. ప్రభుత్వమే ఈ సర్వే చేయిస్తుందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉందనే చర్చ జరుగుతోంది. ఈ అనుమానాలకు నేరుగా ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రభుత్వమే సర్వే చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కూటమిగానే బరిలో దిగుతాయనే భావించి అభిప్రాయాల్ని తీసుకోవడం విశేషం. సీఎం చంద్రబాబు నాయుడుకి తరచూ ఏదో ఒక రూపంలో ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సర్వేలు చేయించడం అలవాటే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన క్రమంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ కు 25% మంది సమాధానం ఇవ్వకుండా వదిలేస్తున్నారని తెలుస్తోంది. తమ అభిప్రాయాల్ని బటన్ నొక్కి వెల్లడిస్తే ఏదైనా నష్టపోయే ప్రమాదం ఉందని కొందరు అనుమానిస్తున్నారట. మెజార్టీ ప్రజానికం మాత్రం బటన్ నొక్కి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారట. ఏపీలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై జనం అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడవుతోందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సగం మంది గెలవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఇక తెలంగాణలోనూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునేందుకు సర్వే జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడుగుతూ బాగుంది, పర్వాలేదు, బాగాలేదు, చెప్పలేం అనే 4 ఆప్షన్లతో సమాధానాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే ఎవరు చేస్తున్నారనే సంగతి తెలియక ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వమే థర్డ్ పార్టీ ఏజెన్సీతో సర్వే చేయిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎంత సమర్థవంతంగా పనిచేశారు, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో, అభివృద్ధి పనులను చేపట్టడంలో వారి పాత్ర ఎలా ఉంది, ఎమ్మెల్యేలు ప్రజలతో ఎంతవరకు అనుసంధానమయ్యారు, స్థానిక అవసరాలను ఎలా తీర్చారు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎంతవరకు చేరవేశారు అనే అంశాలను తెలుసుకునేందుకు ఈ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరుతో పాటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా అంచనా వేయవచ్చనే కోణంలోనే ఈ సర్వే చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేల పనితీరు బాగున్నా ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నట్లు సర్వేలో తేలితే అది పార్టీ హైకమాండ్ కు కీలక సంకేతంగా మారనుంది. అదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోతే దాని ప్రభావం ప్రభుత్వ ఇమేజ్ పై పడే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ సర్వే కీలకంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీ అవుతూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ పైన చర్చిస్తున్నారు. హైదరాబాద్ లో కాకుండా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలని, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు, పట్టణాల్లో ప్రజలతో సమస్యలపై చర్చలు, అభివృద్ధి పనుల పరిశీలన వంటివి చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
సర్వేల గురించి స్పష్టత లేకపోవడంతో ఎమ్మెల్యేలో ఆందోళన నెలకొంది. తమ పనితీరుపై ఓటర్లు ఏం చెబుతారు, ఈ సర్వే ఫలితాలు పార్టీ హైకమాండ్ కు చేరుతాయా అనే ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గంలో వివాదాలు ఎదుర్కొన్న వారు ఈ సర్వే ఫలితాలపై ఎక్కువ ఆందోళనగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల ద్వారా సర్వే గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఓటర్లు ఏ ఆప్షన్ ఎంచుకుంటున్నారు, తమ పనితీరుపై ప్రజల అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలనే పనిలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా కీలకం. వారి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయడం ద్వారా పార్టీ హైకమాండ్, ప్రభుత్వం తమ ప్రణాళికలను అమలు చేసేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ కూడా బలంగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేసి అవసరమైన చోట పని చేయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సగం మంది కూడా గెలవడం కష్టమేనట. దీంతో అటు ఏపీలో కూటమి, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉందట. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చూసి ఇంతలోనే అంతలా పరిస్థితి మారిపోయిందా అని పార్టీలు షాక్ అవుతున్నాయట. మరి సర్వేలతో నష్ట నివారణ చర్యలు చేపడతారా లేదా అన్నది వేచి చూడాలి.